everyone, welcome back to our channel. So ee roju video kuda chudandi చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. పెండెంట్ కలెక్షన్ అండ్ రా మెటీరియల్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని బీడ్స్ కూడా చూపిస్తాను. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ తొందరగా అయితే బుకింగ్స్ చేసుకోండి, ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఐటమ్ తొందరగా అయిపోతుందన్నమాట. సో స్టార్ట్ చేస్తాను వీడియో. ఇవైతే చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి ఇవి బ్యాక్ చైన్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మైక్రో పాలిష్ లో ఉంటుందన్నమాట. మైక్రో గోల్డ్ ప్లేటింగ్. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది హుక్ ఏమో ఇలా ఉంటుందండి. హుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్లో మనకి కొంచెం ఎట్లా ఉంటుంది, స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుంది. ఇది కంప్లీట్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో నాంతాడు ఉంటుంది కదా, సో అలాగా మొత్తం ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. ఓకే, ఇదిగో ఇంక ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్లో మాత్రం ఇలా స్ట్రైట్గా ఉంటుంది. చూసారా రెండిటికి డిఫరెన్స్? చూడండి, చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. తర్వాత మీరు క్వాలిటీ అయితే చూసుకోండి దగ్గర నుంచి. అంటే మనకి పెండెంట్స్ అవి ఉంటాయి కదండి, సో వాటికి ఇది యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ జంపరింగ్తో పాటు చిన్న యాడింగ్ ఇచ్చేస్తాము. సో దీనికి వచ్చేసి ఇట్లా ఓపెన్ కూడా ఇచ్చారు మంచిగా. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇక్కడ చిన్న ఓపెన్ కూడా ఇచ్చారు. సో మనకు ఓపెన్ అవసరం లేదంటే జంపరింగ్ పెట్టి మనం మాన్యువల్గా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే దీనికి మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి బ్యాక్ చైన్స్ అండి. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. జస్ట్ ఇవి 57 రూపీస్. ఈచ్ పీస్ వచ్చేసి 57 అండి. ప్రైస్ అనేది మనకి క్వాలిటీని బేస్ చేసి అండ్ పాలిష్ని బేస్ చేసి ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, నార్మల్ బ్యాక్ చైన్స్ కూడా 45 రూపీస్ ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 57 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా డిజైన్ బట్టి వేరియేషన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ చైన్ క్వాలిటీ నచ్చింది. క్వాలిటీ అండ్ డిజైన్ కూడా ఇదే బాగుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ. ఓకే, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇవి ఒకటి వచ్చేసి 57 రూపీస్. ఒకటి అంటే ఇలాగా మొత్తం ఓవరాల్గా సెట్ ఇట్లా వచ్చేసి 57 రూపీస్. మైక్రో ప్లేటింగ్ ఉంటుంది. అండ్ వీడియోలో నేను చూపించే ఐటమ్స్ కొన్ని ఒరిజినల్ బీడ్స్లో ఉన్నాయి. కొన్ని వచ్చేసి స్టోన్స్ ఏవైతే మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ వాటికి ఎలా యూజ్ చేస్తామో అవైతే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకి గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ స్టోన్స్ యూజ్ చేస్తున్నామని చెప్పారు నాకు వాళ్ళు. ప్రైస్ కొంచెం అటు ఇటు మీకు హై అనిపించిన కొన్నిటికి క్వాలిటీ కావాలంటే కనుక తీసుకోండి. నేను ఫస్ట్ చెప్తున్నాను ఈ పాయింట్ అయితే. ఒకసారి ఈ స్టోన్ చూడండి. ఇంకా ఈ స్టోనే డల్గా ఉంది నన్ను అడిగితే. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. ఇది గోల్డ్ది అనమాట. నాది ఇయర్ స్టడ్ ఇది గోల్డ్ది. మీరు నెక్స్ట్ చూసేవి కూడా ఇలానే ఉంటాయి. ఆల్మోస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఆ స్టోన్స్కి ఈ స్టోన్స్కి. నాకు ఎందుకంటే ఆయన నాకు పర్టికులర్గా చెప్పారు ఆ స్టోన్సే యూజ్ చేస్తాము విత్ క్వాలిటీతో. ఇదంతా కూడా మనకి అసలు రోల్ గోల్డ్ ఏది తెలియకుండా ఉన్నాయన్నమాట ఐటమ్స్ వచ్చి. ఇంకా చెప్పాలంటే గోల్డ్ కంటే రోల్ గోల్డ్వే బాగుంటున్నాయి, షైనింగ్ కానీ ఏదైనా. ఇది చూడండి ఎంత షైనింగ్ ఉంది. ఈ స్టోన్సే యూజ్ చేస్తారంట గోల్డ్లో కూడా. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ చాలా అంటే అన్ని ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టోన్ అయితే టచ్ అవుతూ ఉంటుంది అన్ని ఐటమ్స్లోని. సో ఇది కూడా మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నానండి. నచ్చితే కనుక మీరు కూడా తీసుకోవచ్చు. అరౌండ్ 2 గ్రామ్స్ అట్లా పట్టిందనమాట. ఇప్పుడు ఏదో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2 గ్రామ్స్ అట్లా పట్టింది. విత్ మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి స్క్రూ బ్యాక్తో పాటు ఇలాగా 1 పేర్ అనమాట. వీటితో పాటు ఇస్తారులే షోరూంలో. 9800 అట్లా అయింది అప్పుడు. వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా ఒకసారి నాకు పింక్ ప్రిఫర్ చేయాలనిపించి తీసుకున్నాను. అండ్ ఈ కలెక్షన్ చూడండి. ఇప్పుడు ఇది పెండెంట్ అండి. చిన్న స్టడ్స్ అయితే వస్తాయి దీనికి. ఓకే, ఇది మనకి వైన్ కలర్ ఉంటుంది కదండి, సో అలా ఉంటుందన్నమాట. ఇది పెండెంట్ వేసుకోవాలి వేటికైనా, చైన్స్కి వేసుకోవడానికి. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉందండి. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. స్టడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సేమ్ కలర్, లాకెట్ కలర్నే, బట్ ఇవి కొంచెం చిన్నగా రావడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. బట్ లైవ్లో చూస్తే కనుక ఇది కూడా సేమ్ కలర్. దీంతో పాటు వచ్చినవి ఇవి స్టడ్స్ కూడా. ఓకే, ఒక్కొక్క షేడ్లో ఒకలా ఉంటుంది.
బట్ ఇవి చిన్నవి కదా, అందుకని కొంచెం ఇంకా పింకిష్గా కనిపిస్తున్నాయండి. సో ఈ సెట్ ప్రైస్ అయితే 175 రూపీస్. ఇది 175 అండి. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. విత్ హై క్వాలిటీ ఉంటుంది మనకి. ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ప్రైస్ వచ్చేసి 175. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి. ఇయర్ రింగ్స్ విత్ లాకెట్తో అయితే వస్తుంది ఇది మనకి. ఎంత బ్యూటిఫుల్, అసలు చాలా ఎలిగెంట్గా ఉంది లుక్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే వీటిలో యూజ్ చేసిన ముత్యాలు ఒరిజినల్ అనమాట. చాలా బాగుంది అసలు, డైమండ్ ఫినిషింగ్లో ఉంది. సో సేమ్ మనకి గోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదండి, డైమండ్ అడ్వర్టైజ్మెంట్స్ అవిని. సో అలాగుందనమాట చూడడానికి అయితే. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి క్వాలిటీ అది. ఇవి ఒరిజినల్ ముత్యాలండి మనకి. చూడండి జాగ్రత్తగా, ఒరిజినల్ ముత్యం వచ్చింది, డైమండ్ ఫినిషింగ్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మనకి చెప్తాను ప్రైస్ ఎంత అనేది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఇవి గోల్డ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర గోల్డ్ చైన్స్ అవి ఉంటాయి కదా, సో జాగ్రత్తగా చూడండి. నేను అంతా కూడా చూపిస్తున్నాను, మళ్ళీ ఎవరు పిక్స్ అడగొద్దు నన్ను, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి ఇయర్ రింగ్స్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది మనకి. సేమ్ లాకెట్ లాగానే వచ్చిందనమాట డిజైన్ అంతా కూడా. ఓకే, వీటి కాస్ట్ 230 రూపీస్ అండి. ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. ఒరిజినల్ బీడ్స్ యూజ్ చేసిన ఐటమ్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. ఇంకొకటి సిల్వర్లో కూడా ఉంది. ఇది కూడా ప్రైస్ చెప్తాను నేను. సిల్వర్లో కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, ఎందుకంటే అవి కూడా ఒరిజినల్ యూజ్ చేశారు. ఇంకొకటి ఇది కొంచెం ఇంకా ఎక్కువే ప్రైస్, ఎందుకంటే ఇక్కడ 2 యూజ్ చేశారు ప్రతిదానికి. లాకెట్ మధ్యలో ఒకటి యూజ్ చేశారు, కింద ఒకటి యూజ్ చేశారు, అట్లా 2 యూజ్ చేశారు. ఇవి ప్లాటినం టైప్లో ఉంటుందండి, ఇది సిల్వర్ కాదు. జర్మన్ సిల్వర్ కాకుండా ఇది ప్లాటినం టైప్ ఇచ్చారనమాట. వాటి స్టోన్స్ కానీ క్వాలిటీ కానీ నేను ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ పెయిర్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ పడుతుంది. నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. యాక్చువల్లీ ఇవి కవర్లో చూసిన దానికంటే రియల్గా పట్టుకుంటేనే వెయిట్ ఎక్కువ ఉంది. కవర్ వెయిట్ ఏం లేదండి, ఐటమ్ వెయిటే ఉందని ఇప్పుడే అర్థమైంది నాకు. సో ఇది సిల్వర్ బేస్. ఇది సిల్వర్లో జర్మన్ సిల్వర్ కూడా కాదు, ఇది కొంచెం మనకి ప్లాటినం మోడల్లో ఇచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గోల్డ్ షాప్స్ అవి రన్ చేస్తున్నారు కాబట్టి వీటి క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వీటిలో కూడా సీజర్స్ వచ్చాయండి, చుట్టూ కూడా మీరు చూస్తే ఇలా సీజర్స్ వచ్చాయి. సేమ్ నాకైతే ప్లాటినం లాగానే ఉంది. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో 2 ఒరిజినల్సే ఇచ్చారండి, వాటిదే వెయిట్ అంతా కూడా. ఇక్కడ ఒరిజినల్ బీడ్ ఇచ్చారు అండ్ మిడిల్లో కూడా మనకి ఒరిజినల్సే వచ్చాయి. చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది సెట్ వచ్చి. ఎంత బాగుందో అసలు పెట్టుకుంటే. అండ్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇది, ఎవరికైనా ఇవ్వాలంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది కాస్ట్ 280 రూపీస్. ఇది కాస్ట్ 280 రూపీస్ అండి. విత్ ఫ్లాష్. ఇది ఎవరికైనా కావాలంటే చూసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి పర్పుల్లో పెండెంట్స్. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయి తెలుసా అసలు, ఇలా పట్టుకుంటే చాలా చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. మా సార్ అన్నారు ఇదేంటి ఇంత ఏదో రాళ్ళు పట్టుకున్నట్టు ఉన్నాయి అని చెప్పేసి, అంత వెయిట్ ఉన్నాయి ఐటమ్ అయితే. అండ్ క్వాలిటీ వైజ్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. ఇందులో మీరు చూస్తే స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, షేడ్ వచ్చేసి. ఓకే, ఈ 2 ఒకటి, ఇది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బ్లూ కలర్ వచ్చి. సో ఈ 3 కూడా పర్పుల్ కలర్ అనే చెప్పాలి. బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. చూసారా, ఏదో నక్షి వర్క్ లాగా ఇచ్చేసారు దీనికి. ఇది ఒరిజినల్ స్టోన్స్ అండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్ ఇవి. బట్ ఇది లాకింగ్ సిస్టమ్ ఉంది బేసిక్గా దీనికి. అంటే మనం డైరెక్ట్గా చైన్స్ అది వేసుకోవచ్చు దీని నుంచి. లేదు అంటే వేరే ఇంకేదైనా బీడ్స్ వాటికి మధ్యలో వేసుకోవాలనుకోండి, బీడ్స్ దొరకవు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ప్రెస్ చేసి ఇలా తీయాలన్నమాట. తీసి ఆ బీడ్స్ చైన్ మెల్లగా లోపలికి పెట్టేసి
ఇట్లా ప్రెస్ చేయాలి. చాలా గట్టిగా వస్తుంది సౌండ్. సో ఇది ఇది ఇట్లానే అంటది, ఇదేం కాదు, ఇదేం ప్రాబ్లం లేదు. అదిగో చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఐ మీన్ గట్టిగా ఇలా పుష్ చేయాలి, ప్రెస్ కాదు, ఇట్లా పుష్ చేయాలన్నమాట. ఓకే, అదిగో మనం ఇక్కడ పట్టుకుని ఇట్లా పుష్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుందండి. అంతవరకు దాన్ని ఎన్ని తిప్పలు పడ్డా కానీ అది ఓపెన్ కాదు. అది చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు లాకింగ్ సిస్టమ్ అయితే. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ని. సో ఇది ఈచ్ లాకెట్ వచ్చేసి 130 రూపీస్ పడుతుంది. ఈచ్ లాకెట్ 130 రూపీస్ కాస్ట్. సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంది అసలు, హైలైట్ ఉన్నాయి లాకెట్స్ అయితే. అండ్ ఇది పొడవు ఎంత అంటే ఇంత. మీ లిటిల్ ఫింగర్తో ఒకసారి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంత ఉందన్నమాట. 130 రూపీస్ కాస్ట్. నాకు ప్రైస్తో మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి. ప్రైస్ లేకుండా నాకు ఫొటోస్ పెట్టారంటే నేను ఆన్సర్ చేయను, లేదంటే కాస్ట్ నాకు తెలీదు అని చెప్తాను నేను. అర్థమైందా? ఎందుకంటే నేను 1-2 సార్లు వీడియో చేస్తే నాకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ప్రైజెస్. అంటే నాకు కొంచెం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా సిమిలర్ లాకెట్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మళ్ళీ మీకు ప్రైస్ నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, వీడియోలో ఒకటి చెప్పి బయట ఒకటి చెప్తున్నాను, నన్నే అంటారు మళ్ళీ మీరు. సో అందుకే చెప్తున్నాను, ప్రైస్తో మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఇవి లైట్ పర్పుల్ షేడ్లో ఉంటాయండి. వైట్ కాదు, ఇది లైట్ పర్పుల్ గోల్డ్ పాలిష్లో వచ్చింది లాకెట్ వచ్చి. మనకి ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చుట్టూ కూడా సీజెడ్ వచ్చింది. లైట్ పర్పుల్ ఉంటుంది ఇది షేడ్ వచ్చి. ఇది కూడా మైక్రో పాలిష్లో ఉంటుంది. 3 పీసెస్ ఉన్నాయి. ఇవి 3 పీసెస్ ఉన్నాయండి. 3 పీసెస్ కూడా లాకెట్స్, మళ్ళీ ఇయర్ రింగ్స్ లాకెట్స్ అనుకుంటారు మీరు. సో ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇది లాంగ్, అది మీరు చూసుకోవచ్చు ఇలాగా. ఇంత ఉందన్నమాట లాకెట్ సైజ్ వచ్చేసి, హాఫ్ ఫింగర్కి ఉంది. ఓకే, దీని కాస్ట్ కూడా ఈచ్ లాకెట్ 130 రూపీస్. ఇది 130 అండి ప్రైస్ ఇది. ఇవి అసలు రాళ్ళు అంటే రాళ్ళు అంత బరువు ఉన్నాయి నిజంగా. స్టోన్స్ ఇవి ఒరిజినల్ స్టోన్స్ అండి. ఒరిజినల్ స్టోన్స్ ఎప్పుడు మనకు కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తాయి. కంప్లీట్ హై క్వాలిటీ ఉంది స్టోన్ అయితే. ఇయర్ రింగ్స్ చూద్దాం ఫస్ట్. మొత్తం రౌండ్ షేప్ వచ్చింది అండ్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. పైన మనకి లాకింగ్ అంతా కూడా ఇట్లాగా మనకి మిడిల్లో లాక్ చేశారు కదా, అదంతా కూడా సిల్వర్ బేస్ వచ్చింది. ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా క్వాలిటీ బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చాయి. అండ్ ఇది లాకెట్. ఇది ఒకసారి మీకు కొరియర్ రీచ్ అయిన తర్వాత చేతితో పట్టుకుంటారు కదా, అప్పుడు అర్థమవుతుంది ఇది అమ్మో నిజమే ఎంత వెయిట్ ఉన్నాయేంటి అని చెప్పేసి. రియల్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా, అందుకే మనకి వెయిట్ ఎక్కువ అనిపిస్తాయి. సో ఈ పేరు ఒకటి ఉంది. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బేసిక్గా ఇది సిల్వర్ కదా, మీరు ఎంతమంది ప్రిఫర్ చేస్తారో ఏంటో తెలియదు నాకు. గోల్డ్ పాలిష్ అయితే డెఫినెట్గా చాలామంది తీసుకుంటారు, బట్ సిల్వర్కి ఇది గోల్డ్ పాలిష్లో రాలేదన్నమాట, సిల్వర్లో వచ్చింది. ఎంతమంది ప్రిఫర్ చేస్తారో తెలియదు ఇది. అందుకని చెప్పి శాంపిల్కి ఒక పీస్ అయితే నేను తెప్పించాను జస్ట్ మీకు చూపించడానికి. ఇది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మీ షాపింగ్ని బట్టి నేను ఫర్దర్గా ఎన్ని పీసెస్ తెచ్చుకోవాలి, వీటికి ఎంత డిమాండ్ ఉంది అని చెప్పి నేను చూసుకుని తెచ్చుకుంటాను స్టాక్. ఎందుకంటే కొంచెం ప్రైస్ ఉంటుంది, ఎక్స్పెన్స్ ఉంటుంది. ఇది రియల్ స్టోన్ కాబట్టి నేను ముందే ఎక్కువ తెచ్చి పెట్టుకుని ఎవరు తీసుకోకపోతే ఇబ్బంది కదా, అందుకని శాంపుల్కి తీసుకున్నాను. బట్ మీరు తీసుకుంటే కనుక డెఫినెట్గా స్టాక్ ఉంది, నేను అరేంజ్ చేస్తాను. సో ఈ సెట్ ప్రైస్ వచ్చేసి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చి 230 రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చి. కంప్లీట్ పర్పుల్లో ఉంటుంది. ఓకే, 230 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మీరు ఫస్ట్ చూసింది వేరండి, ఇది వేరు సెట్. ఓకేనా, మీరు ఫస్ట్ చూసింది మొత్తం ప్లెయిన్లో ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది అనమాట, సైడ్ వ్యూ ఇది. అండ్ ఇది వచ్చేసి టాప్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది లాకెట్, ఇది చైన్స్కి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి. ఇది కూడా వైన్ కలర్ వస్తుంది. మీరు ఫస్ట్ చూసిందేమో ప్లెయిన్లో వచ్చింది, సేమ్ సిమిలర్ కలర్ ప్లెయిన్ వచ్చింది. ఇవేమో స్టడ్స్ వచ్చాయి, స్టడ్స్ మీద గోల్డ్ పాలిష్ వచ్చి దాని మీద సీజెట్స్ వచ్చాయి. మీరు ఇలా చూసుకోండి, ఫ్లాష్ లేకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఓకే, అది 180 అనుకుంటా కాస్ట్, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. పైన ఎక్స్ట్రా డిజైన్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇది కొంచెం ప్రైస్ ఉంది. అది ప్లెయిన్లో వచ్చింది. సో ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ₹250 కాస్ట్. ఇది కాస్ట్ 250. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ చాలా చాలా వెయిట్ ఉన్న పెండెంట్ ఇది. సో ఇది చెప్పాలంటే స్టాక్ అవుట్ అండి. ఇది కూడా వేరే వాళ్ళ కవర్లో నుంచి తీసి నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఎందుకంటే నిన్న వీడియో అయిపోయిన తర్వాత ఇది ఒక షార్ట్ అయితే పెట్టాను నేను. షార్ట్లో ఒక 400 వ్యూస్ ఏమో వచ్చాయి, కానీ ఆర్డర్స్ వచ్చి ఒక 25-30 ఆర్డర్స్ కూడా వచ్చాయి నాకు ఇవి ఒక చిన్న షార్ట్లోనే. మొత్తం క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. నేను వీడియోలో చూపించలేదు, అండ్ వీడియో ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా ఒక్కొక్కసారి. సో మీ రెస్పాన్స్ని బట్టి కూడా నేను మళ్ళీ స్టాక్ అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి షార్ట్లో నుంచి ఒక ఐడియా అయితే వచ్చింది నాకు, అండ్ మీ రెస్పాన్స్ కూడా ఒకసారి చూడాలి కదా. సో అందుకని చూపిస్తున్నాను. ఇవైతే స్టాక్ లేవు ప్రజెంట్. ఒక 10 to 12 పీసెస్ ఏమో వచ్చాయండి. అది కూడా అయిపోయింది నైట్నే. కంప్లీట్ పర్పుల్ అండ్ డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది. గోల్డ్ పాలిష్ మీరు మొత్తం కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఏంటి, సైడ్ ఎలాంటి కోటింగ్ ఫినిషింగ్ ఇచ్చారు అంతా. ఇది షార్ట్లో నేను షిప్పింగ్ కలిపి చెప్తాను కదా, అందుకు 220 ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను. అందులోంచి మీరు 50 లెస్ చేసుకుంటే మనకు ప్రైస్ వచ్చేస్తుంది. అంటే అరౌండ్ ₹170 ఇది. 170. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఇది స్టాక్ లేదు అని చెప్పేసి. మళ్ళీ ఇది ఉందా అని అడుగుతారు. అంటే మన వాళ్ళు ముందు వెనక వినర్ వీడియో ఐటమ్ ప్రైస్ దగ్గర జస్ట్ అలా ఆగుతారు, స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తారు. ఇంకా ఆ ముందు ఏం చెప్పామో వెనకాల ఏం చెప్పామో అవసరం లేదనమాట. అందుకో చెప్పిందే చెప్తా ఉంటాను. కొంతమందికి అయితే వీడియో అసలు చూడండి, ఒకసారి ఏం చెప్తున్నా వీడియో చూడండి. ఓకే, 170 ప్రైస్ ఇది. నేను మళ్ళీ డెఫినెట్గా రీస్టాక్ చేస్తాను. బట్ కావాలి మేడం తెప్పించండి అని మాత్రం పెట్టండి, ఫొటోస్ పెట్టండి, స్క్రీన్ షాట్ ఎవరికైనా కావాలంటే తెప్పించండి అన్నాడు. ఎంతమంది అడుగుతున్నారు ఏంటో దాన్ని బట్టి నేను చూసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న స్టడ్స్ అండి. ఇవి చాలా హై క్వాలిటీలో ఉంటుంది. ఇవి చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటారు. చాలా సింపుల్వి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా హెల్ప్ అవ్వచ్చు. పైనంతా కూడా ఇలా గోల్డ్ ఫినిష్ వచ్చి మిడిల్లో బ్లాక్ స్టోన్ ఇచ్చారండి. ఇది బ్లూ కాదు, వేరే ఇంకేమీ కాదు, బ్లాక్ స్టోన్ ఇది. అండ్ ఇప్పుడు ఇలానే వస్తున్నాయి కదా లాకింగ్ సిస్టమ్, అంతే లాక్ అయిపోయింది. సో ఎవరికైనా కావాలంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కాస్ట్ ₹110 పడుతుంది ఇది. ఓకే, ఈ టైప్ మెటీరియల్కి ఒక నేమ్ ఉందండి. ఆ నేమ్ ఇదివరకు ఎక్కువ యూజ్ చేసేదాన్ని, ఆ వర్డ్ ఇప్పుడు మర్చిపోయాను, రావట్లేదు వీడియో ఇప్పటికిప్పుడు రావట్లేదు ఆ పేరు. సో అది స్టీల్ ప్లాటినా స్టీల్ ప్లాటినం ఒక ఐటమ్స్ ఉంటాయి. స్టీల్ ప్లాటినం వచ్చి కాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అది కూడా. కాకపోతే ఆ టైపు ఎక్కువ తీసుకోరు మనకి, పెద్దవాళ్ళు ఎక్కువ అయితే గోల్డ్ పాలిష్ యూజ్ చేస్తారు కాబట్టి. అండ్ ట్రెండింగ్లో యూత్ అయితే అది బాగా వాడుతున్నారు ఇప్పుడు. ఆ టైప్ వచ్చిందనమాట. సో అలాంటి వాటిలో పైనంతా సిల్వర్ ఇచ్చి మధ్యలో ఇలాంటి బ్లాక్ ఇస్తున్నారు. కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ ఐటమ్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో సిల్వర్ ప్లాటినా, స్టీల్ ప్లాటినా అట్లా పిలుస్తారు, అవి బాగుంటుంది. ఇది ₹110 అండి. ఇది 110. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇట్లాగా. ఓకే, చాలా నచ్చింది. అంటే మనకి బ్లాక్లో చాలా రేర్గా దొరుకుతుంది ఇది, సో అందుకని. దాని ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అనమాట. డైమండ్స్ అంటే డైమండ్స్ని డామినేట్ చేసేటట్టు ఉన్నాయి ఈ ఫినిషింగ్స్ అయితే. ఇది ఆరెంజ్ కాదండి, పీచ్లో డార్క్ పీచ్ అనమాట. ఆరెంజ్ అయితే కాదు, ఇది డార్క్లో కొంచెం డార్క్ వస్తుంది పీచ్ షేడ్లో. సో ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా ఇలా గోల్డ్ పాలిష్ వచ్చింది. అండ్ మనకి చోకర్ దానికి వచ్చినట్టే చుట్టూ కూడా హోల్స్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం కట్ చేస్తే కనుక కింద బీడ్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా ఇప్పుడు ఇలా లాకెట్కి వేసుకుంటే ఇయర్ రింగ్స్కి కూడా వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్కి కూడా ఇచ్చారు, దీనికి కూడా ఇచ్చారనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది.
మొత్తం కూడా గోల్డ్ పాలిష్ వచ్చింది. విత్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూడండి. టాప్లో అంతానేమో వైట్ సీజెడ్స్ ఇచ్చారు. ఇది పీచ్ కలర్లో వస్తుందండి. షైనింగ్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇది రియల్ స్టోన్స్ ఇవి కూడా. ప్లాస్టిక్ కాదండి. ప్లాస్టిక్ అయితే మనకి షైన్ తగ్గిపోతుంది యూజ్ చేసే కొద్దీ. ఇవి ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్ స్టోన్స్ ఇవి. ఓకేనా. సో ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 280 రూపీస్. ఇది 280 రూపీస్ అండి కాస్ట్. ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ కలెక్షన్ ఇది సేమ్ దానిలోనే అదే ప్యాటర్న్లో. ఇది మీకు బ్లూలా కనిపిస్తుంది కదా, బట్ ఇది చూసారా రియల్గా మన ఒక్కొక్క షేడ్లో చూస్తే గ్రీన్ కనిపిస్తుంది. ఇది రమా గ్రీన్ అనమాట. రమా గ్రీన్ ఇది, బట్ ఒక్కొక్కసారి బ్లూ లాగా అలా కనిపిస్తుంది. చాలా బాగుందండి. డార్క్ షేడ్ వచ్చింది. ఫ్లాష్ ఎగ్జాక్ట్ ఇదే మనకి బయట కనిపిస్తుంది. ఇది ఈ గ్రీన్ అనమాట. ప్యారెట్లో కూడా ఉంటుంది గ్రీన్ వచ్చి ఎగ్జాక్ట్గా. చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చి. చాలా రేర్ కలర్ ఇది. అంటే మనకి ఎగ్జాక్ట్ గ్రీన్ ఉంటాయి, బ్లూ ఉంటాయి, కానీ ఇలా మిక్స్డ్ షేడ్స్లో ఎగ్జాక్ట్ పికాక్ గ్రీన్. ఇది పికాక్లో కనిపిస్తాయి మనకి ఎక్కువ. ఓకే. ఇది కూడా 280 రూపీస్ ఉంటుంది కాస్ట్. ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ఒక షేడ్ ఉంటుంది. ఇది గ్రీన్ షేడ్లో రమా గ్రీన్ లాగా ఉంది అండ్ పికాక్ గ్రీన్ అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే. 280 రూపీస్ ప్రైస్. అండ్ ఇవి సీజెడ్ బీడ్స్ అండి. ఇవి మీరు ఇంతవరకు కూడా 2.5 mm చూసారు కదా సీజెడ్స్ వచ్చి. సో ఇవి వచ్చేసి మనకి 5.5 mm సైజ్. ఇవి అరౌండ్ ఇవి చెప్పాలంటే 5/6 సైజ్ అనమాట. వితౌట్ ఫ్లాష్ చూడండి. ఇక్కడ లైట్ గ్రీన్ వచ్చింది, తర్వాత లైట్ పేల్ ఎల్లో, తర్వాత పర్పుల్, స్కై బ్లూ, లైట్ పింక్, కొంచెం డార్క్ షేడ్లో గ్రీన్ అండ్ ఎల్లో, మళ్ళీ రివర్స్ అనమాట కలర్స్. ఎగ్జాక్ట్ ఇట్లా చేతి మీద పెట్టుకుంటేనే మీకు కలర్స్ అర్థమవుతాయి. అంటే అన్నీ కూడా చాలా డీసెంట్ ట్రాన్స్పరెంట్ కలర్స్లోనే వచ్చారు. అసలు అంత హెవీగా కనిపించేటట్టు కానీ అట్లా లేవన్నమాట కలర్స్ వచ్చేసి. చూసారు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే బీడ్స్ మనకి రెగ్యులర్గా ఏం దొరకవు. ఇవి ప్రీషియస్ బీడ్స్ ఏనండి, ఒరిజినల్. ఇవి ఒరిజినల్ బీడ్స్. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ మంచి షైనింగ్ అయితే ఉంది. అండ్ నమ్మరు మీరు, బీడ్ వెయిట్ కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఒక్క బీడ్ పట్టుకున్నా కానీ బీడ్ వెయిట్ అయితే ఈజీగా తెలుస్తుంది మనకి. ఇవి సీజెడ్స్ అంటండి. అదేంటి నేను అడిగా సీజెడ్లో నేను ఇంత పెద్దవి చూడలేదంటే, లేదు మేడం ఇవి సీజెడ్స్ ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అని చెప్పారనమాట. ఎవరికైనా కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా డీసెంట్గా ఉంది. ఇంకొకటి లెంత్ వచ్చేసి నేను చూడలేదు, చెప్తానండి స్కేల్తో నేను చూసి చెప్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆలోచించొద్దు. ఆలోచిస్తే మళ్ళీ బీడ్స్ అయిపోతాయి. ఎందుకంటే ఇలాంటివి కొత్త బీడ్స్ కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది అనమాట. తొందరగా బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలంటే. ఇది లైన్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్. లైన్ కాస్ట్ 320 రూపీస్ అండి. మనకి చాలా రేర్గా దొరుకుతాయి ఈ కలెక్షన్ అయితే. అండ్ నాకు చూడగానే నచ్చాయి. ఫస్ట్ కలర్స్ చాలా డీసెంట్గా అనిపించాయి. ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఈ కలర్స్లో. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇవి పర్పుల్ అండి. పర్పుల్ కలర్లో ఇవి ఏమవి ఆనిక్స్ బీడ్స్ అండి. పర్పుల్లో కటింగ్ షేడ్స్లో వస్తాయి. కటింగ్ షేప్. ఇవి 110 రూపీస్ లైన్. ఇది ఒరిజినల్ బీడ్స్. ఓకే. 110 రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చి. అండ్ ఇంకొకటి ఇది పర్పుల్ షేడ్. ఇప్పుడు మీకు చూపించింది పర్పుల్ షేడ్. అండ్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి నేవీ బ్లూ. ఇవి సో నేవీ బ్లూ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే.
ఏవైనా 110 రూపీస్ కాస్ట్. రెండిటికి డిఫరెన్స్ చూపిస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేమో పర్పుల్, ఇవేమో నేవీ బ్లూ అండి. రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఏదైనా 110 రూపీస్ కాస్ట్. సో ఐ హోప్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అంతా కూడా టాప్ క్వాలిటీ ఉంది. ఐటమ్ వచ్చి క్వాలిటీ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.